బెంగాల్ టైగర్కి ఒక కలర్ మార్ఫ్డ్ వర్షన్ అని చెప్పొచ్చు అనమాట. ఇవి సూడో మెల్లిస్టిక్గా ఉంటాయి. అంటే బ్లాక్ పిగ్మెంట్ అనేది వాటి మీద ప్రామినెంట్గా కనిపిస్తుంది కాబట్టి మెల్లిస్టిక్గా కనిపిస్తాయి, అంటే నల్లగా కనిపిస్తాయి, కానీ పూర్తి స్థాయి కాదు. అందుకే వీటిని సూడో మెల్లిస్టిక్ అంటాం అనమాట. ఇవి ఈ మధ్య చాలా ఎక్కువగా ప్రామినెంట్గా వార్తల్లోకి వస్తున్నాయి. అంతేకాదు వీటి బాడీ మీద, అంటే వీటి శరీరం మీద ఈ నలుపు రంగు అనేది కాన్స్పిక్యువస్ గా కనిపిస్తుంది అనమాట. ఈ నలుపు రంగు కారణం ఒక జెనెటిక్ మ్యూటేషన్ అని చెప్పొచ్చు. టాక్ పెప్ అనే ఒక జీన్ వల్ల ఇవి నల్లగా కనిపిస్తున్నాయి అనమాట. యాక్చువల్లీ ఈ సూడో మెలనిస్టిక్ టైగర్స్ అనేవి లేదా బ్లాక్ టైగర్స్ అనేవి ఎక్కువగా సిమ్లిపాల్ నేషనల్ పార్క్, సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ అక్కడ కనిపిస్తున్నాయి. సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ లో దాదాపు 30 టైగర్స్ ఉంటే 13 సూడో మెలనిస్టిక్, అంటే 13 నలుపు రంగులో కనిపిస్తాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటి? మనకు తెలుసు, 1973కి ముందు భారతదేశంలో టైగర్ జనాభా విపరీతంగా తగ్గిపోయింది. దాంతో 1973లో ప్రాజెక్ట్ టైగర్ స్టార్ట్ చేశాం. అయితే దీని ఎఫెక్ట్స్, దీని రామిఫికేషన్స్, కొన్ని ప్రాంతాల్లోనే ఈ టైగర్ జనాభా ఫోకస్ అవడం వల్ల ఇన్బ్రీడింగ్ జరుగుతుందన్నమాట. దీనివల్ల జెనెటిక్ డైవర్సిటీ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. దాంతో అక్కడక్కడే టైగర్ ఇన్బ్రీడింగ్ జరగడం వల్ల జెనెటిక్ డైవర్సిటీ తగ్గిపోతుంది, జెనెటిక్ డిప్రెషన్ పెరిగిపోతుంది అనమాట. దానివల్ల ఈ నలుపు రంగులో ఉండే టైగర్స్ సంఖ్య పెరిగిపోతుందని చెప్పొచ్చు.